ఓకే. కూల్. సో, అయింది కదా! సో, మరీ చెప్తున్నా. మనం ఒక కాంపోనెంట్ ఉంది. మన కాంపోనెంట్ కౌంటర్ అప్లికేషన్ తీసుకుంటున్నాము. ఇంక్రిమెంట్, దాని తర్వాత డిక్రిమెంట్, తర్వాత రీసెట్. అది లోకల్‌గా కాకుండా గ్లోబల్‌గా మనము యాక్సెస్ చేద్దాం డేటాని, క్రియేట్ చేద్దాము, మాడిఫై చేద్దాం, అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారు. అందుకని రిడక్స్ అనేది మీరు తీసుకున్నారు. ఆ రిడక్స్‌లో ఫస్ట్ స్టెప్ ఏం చేసినారు? ప్రాపర్‌గా మీరు ఇన్‌స్టాలేషన్ చేసుకున్నారు. రైట్? స్టెప్ 2 ఏం చేశారు? ఒక స్టోర్ క్రియేట్ చేశారు. స్టోర్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? గ్లోబల్‌గా డేటాను మేనేజ్ చేయాలి కాబట్టి, గ్లోబల్‌గా మాకు స్టోర్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ స్టోర్ లోపల ఏముంటుంది? రెడ్యూసర్స్ ఉంటాయి. సో, రెడ్యూసర్స్ అంటే ఏంటి? అదేదైతే మనకు డేటా వచ్చిందో గ్లోబల్‌గా మనం అప్డేట్ చేయాలి కాబట్టి మనం రెడ్యూసర్స్ అనేది మనం తీసుకుంటాం. దీనికి ఇన్‌సైడ్ దీని లోపల ఏం చేస్తామంటే కౌంటర్ అప్లికేషన్ అవ్వచ్చు, లేకపోతే మల్టిపుల్ రెడ్యూసర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ ఫార్మ్ అవ్వచ్చు, డాష్‌బోర్డ్ అవ్వచ్చు, ఫండ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలనమాట. ఎందుకంటే గ్లోబల్‌గా మనం డేటాని కమ్యూనికేట్ చేస్తున్నాం కాబట్టి. ఇది స్టెప్ 2. స్టెప్ 3 ఏం చేస్తామంటే మనం అప్డేట్ చేయాలి కదా! గ్లోబల్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రాపర్‌గా అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయాలన్నప్పుడు మనం ఇనిషియల్ స్టేట్ అనేది ఒకటి తీసుకుంటాం. ఒక ఆబ్జెక్ట్. సో, ఆబ్జెక్ట్ లోపల ఏం చేస్తాం కౌంట్ 0 అని తీసుకుంటాం. లేదా లాగిన్ ఫార్మ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ వాటెవర్ ఇట్ ఈస్. మొత్తం మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకుంటాం. ఈ కౌంట్ వాల్యూని ఒకవేళ మీరు అప్డేట్ చేయాలి అని అనుకుంటే, మనం కౌంటర్ స్లైస్ అని ఈక్వల్ టు క్రియేట్ స్లైస్ అని తీసుకొని, నేమ్ కౌంటర్, ఇనిషియల్ స్టేట్ అనేది మొత్తం మీద గ్లోబల్ స్టేట్ ఇనిషియల్‌గా వచ్చిన డేటా ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత రెడ్యూసర్స్ లోపల ఏం చేస్తామంటే, ఫంక్షన్స్ మెథడ్ క్రియేట్ చేసుకుంటాం. ఎందుకు ఫంక్షన్ మెథడ్ క్రియేట్ చేసుకుంటాం? ఆ స్టేట్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ స్టేట్‌ని అప్డేట్ చేయాలి కాబట్టి. ఓకే. సో, ఆ విధంగా మనం అప్డేట్ చేసుకుంటే వెళ్తాం. దిస్ ఈస్ ద సినారియో. ఓకే. సో, ఇక్కడ ఏమైంది? అప్డేట్ చేసినాం అంతా బావుంది. ఇప్పుడు మెయిన్ కాంపోనెంట్ డాష్‌బోర్డ్‌లో నాకు డేటా కావాలి కదా! అర్థమవుతుందా? సో, ఇప్పుడు నాకు డైరెక్ట్‌గా డాష్‌బోర్డ్‌లో నాకు డేటా కావాలి. అప్పుడు ఏం చేస్తావు? యూజ్ సెలెక్టర్. ఆ! గ్లోబల్ స్టేట్‌లో డేటా అప్డేట్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ అని ఉంది కదా! ఈక్వల్ టు శివ అని రాసావు రైట్? ఈ శివ అనే వాల్యూ నాకు కావాలి. ఎక్కడ కావాలి? డాష్‌బోర్డ్‌లో కావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే యూజ్ సెలెక్టర్ అని ఉంటుంది. యూజ్ సెలెక్టర్ లోపల ఏముంటుందంటే ఒక కాల్ బై ఫంక్షన్ ఉంటుంది. ఈ కాల్ బై ఫంక్షన్ లోపల ఏముంటుందంటే గ్లోబల్ స్టేట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే గ్లోబల్ స్టేట్ డాట్ కౌంట్ అంతే. ఇక్కడ నువ్వు నేమ్ కావాల్సిన నేమ్ తీసుకో. కౌంట్ అనేది సంథింగ్ ఇక్కడ రాసుకో అని కాంపోనెంట్లో డిస్ప్లే చేసుకో. కానీ నీకు డేటా ఎలాంటి డేటా రాదు. ఎందుకంటే నువ్వు అన్నీ క్రియేట్ చేసుకున్నావు, అన్నీ పిక్ చేసుకున్నావు, అంత ప్రాపర్‌గా ఉంది. మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ ఉంది కదా! ఇక్కడ నువ్వు ఖచ్చితంగా ప్రొవైడర్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ నువ్వు యాడ్ చేయాలి. ఓకే. ఎందుకు ఇది అప్డేట్ చేయాలనుకుంటే మొత్తం డేటా ఏదైతే గ్లోబల్ డేటా ఉందో అక్రాస్ ఆల్ కాంపోనెంట్స్‌కి డేటా పాస్ చేయాలి కాబట్టి యాప్ డాట్ జేఎస్ఎక్స్ లోపల బయట సారీ ఈ ప్రొవైడర్ అనేది యాడ్ చేస్తామనమాట. ఈ ప్రొవైడర్ ఏదైతే యాడ్ చేస్తుంటామో మొత్తం ఇక్కడ మీరు స్టోర్ ఈక్వల్ టు స్టోర్ అని పెట్టుకుంటారు. అంటే నువ్వు మనం గ్లోబల్‌గా ఏదైతే డేటా అప్డేట్ చేసినామో అదంతా కూడా ఈ యాప్ డాట్ జేఎస్ఎక్స్‌లో అవైలబుల్‌గా ఉంటుందని అర్థం. యాప్ డాట్ జేఎస్ఎక్స్ లోపల ఏముంటాయి? చిల్డ్రన్స్ ఉంటాయి. ఆ చిల్డ్రన్స్ అంటే ఏంటి? డాష్‌బోర్డ్ అవ్వచ్చు, ఫండ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, హోల్డింగ్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా యాప్ డాట్ జేఎస్ఎక్స్‌లో ఉంటాయి. దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకేనా? సో, ఇంతవరకు థియరీ పార్ట్ అయింది. ఒక్కసారి నేను ప్రాక్టికల్‌గా చూపించేస్తాను. మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఉంది కదా! మొత్తం నేను చేసేస్తున్నా. సేవ్ ఇట్ అండ్ ఓకే. హ్మ్.
ఫస్ట్ మనం స్టెప్ ఏం చెప్పుకున్నాం? ఇన్‌స్టలేషన్ అన్నాం గదా! ఇన్‌స్టలేషన్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? స్లైసెస్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సింపుల్‌గా ఒక పని చేద్దాం. ఒక కొత్త స్లైస్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే. కొత్తది ఏం క్రియేట్ చేద్దామంటే మనము డాష్‌బోర్డ్ తీసుకుందాం. ఓకే. డాష్‌బోర్డ్. ఓకే. సో, దీనికేం చేస్తున్నామంటే ఇది సేమ్ కోడ్ ఉంది కదా! దీన్నే తీసుకుందాం. బట్ ఒక్కొక్కసారి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా క్లారిటీగా. ఆగిపోయిందా? ఒక్క నిమిషం. సారీ. ఇప్పుడొస్తుంది కదా! ఇక్కడ ట్రై టు అండర్‌స్టాండ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక డాష్‌బోర్డ్ డాట్ స్లైస్ డాట్ జేఎస్ అని ఒకటి పెట్టుకున్నాం. డాష్‌బోర్డ్ కోసం ఒక్కటే. ఇక్కడ మనకేం చేస్తున్నామంటే లాగిన్ స్లైస్ అని ఉంది కదా! దీన్ని నేను డాష్‌బోర్డ్ స్లైస్ కాపీ చేసుకో. ఇక్కడ యాడ్ చేసుకో ప్రాపర్‌గా. ఓన్లీ వన్ టైమ్ సెటప్. ఇది ప్రాపర్‌గా మీకు అర్థమైతే మీరు చూసుకుంటారంతే. ఇక్కడ ఇన్‌స్టా స్టేట్ ఉంది కదా! ఇక్కడొచ్చేసి నేనేం చేస్తానంటే ఆహ్, డాష్‌బోర్డ్ నేమ్ అని పెడతా. మీకు అర్థం కావాలి కాబట్టి. డాష్‌బోర్డ్ పాస్వర్డ్. ఓకే. సో, ఇక్కడేం చేస్తానంటే శివకుమార్ అని పెడతా. 1, 2, 3, 4, 5 అని పెడతా. ఓకే. సో, ఇంక్రిమెంట్ ఇవన్నీ వద్దు. ఇక్కడ ఇంక్రిమెంట్ అని ఉంది కదా! అప్డేట్ యూజర్ నేమ్. ద సేమ్ థింగ్ అప్డేట్ పాస్వర్డ్. రైట్. ఇక్కడేం చేస్తున్నా స్టేట్ డాట్ ఒకవేళ అప్డేట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ డాష్‌బోర్డ్ నేమ్ ఉంది కదా! డాష్‌బోర్డ్ నేమ్ ఈక్వల్ టు శివ కుమార్ అని వస్తుంది. సో, బేసికల్లీ ఇందాక నేనేం మాట్లాడాను ఆల్రెడీ. మనకి ఏదైతే ఫంక్షన్స్ క్రియేట్ చేస్తామో 2 పారామీటర్స్ వస్తాయి ఇక్కడ. ఒకటి స్టేట్ ఇంకొకటి ఏంటి? యాక్షన్. ఓకే. సో, అప్డేట్ పాస్వర్డ్‌లో స్టేట్ ఉంది. దాని తర్వాత యాక్షన్ ఉంది. స్టేట్‌లో ఏం చేస్తున్నా నేను దీన్ని అప్డేట్ చేస్తున్నా. ప్రాపర్‌గా స్టేట్ అయితే అప్డేట్ చేస్తున్నా. ఈ యాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? మన కాంపోనెంట్స్ ఏవైతే క్రియేట్ చేసినామో అక్కడి నుంచి వస్తుందన్నమాట ఇది. ఓకే. ఒక్కసారి నేను డీబగ్ పెట్టి చూపిస్తా. మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. స్టేటెడ్ వాల్యూ రైట్ యూజర్ నేమ్. పాస్వర్డ్ కదా! పాస్వర్డ్ తీసుకో. ఎనఫ్. సేవ్ ఇట్. స్లైస్ తీసుకున్నాం. క్రియేషన్ జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్టోర్‌లోకెళ్తాం. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. డాష్‌బోర్డ్ అని తీసుకో. డాష్‌బోర్డ్ స్లైస్. ఏమొద్దు. దీన్ని తీసేయి. సేవ్ చేయి. npm run dev లోకల్ హోస్ట్ 5173 రైట్. ఇమ్మీడియట్‌గా మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్స్‌పెక్ట్‌లోకి వెళ్తారు. ఇన్స్‌పెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళి చూస్తారు. రిడక్స్‌లోకి వెళ్ళి చూస్తారు. కొంచెం పైకెళ్ళండి. రిఫ్రెష్ చేయండి. ఇందులో స్టేట్‌లోకి వెళ్ళండి. వచ్చిందా సూపర్బ్‌గా? ఓకే. ఇక్కడ ఏదైతే డాష్‌బోర్డ్ నేమ్ అని ఉందో నాకు ఇమ్మీడియేట్‌గా నాకు ఇక్కడ కావాలి. లేకపోతే ఇక్కడ కావాలి. ఎక్కడైనా కావాలి నాకు.
నాకు ఈ నేమ్ కావాలి. అప్పుడు ఏం చేస్తారు? సో, డాష్‌బోర్డ్‌లోకెళ్తారు. డైరెక్ట్ కాంపోనెంట్ ఉందా డాష్‌బోర్డ్‌లోకెళ్తారు. ఇక్కడ మీరేం తెచ్చుకుంటున్నారంటే యూజ్ సెలెక్ట్ ఇక్కడ మనకు చూడండి ఇక్కడ సెలెక్టర్ లోపల స్టేట్ ఉంది రైట్? ఇది మన గ్లోబల్ స్టేట్. గ్లోబల్ స్టేట్ అని తీసుకోండి. ఏం చేయకండి. కాన్స్టెంట్ యూజర్ నేమ్ అని పెట్టుకోండి. ఈక్వల్ టు రైట్? సో, దీన్ని మీరు సింపుల్‌గా కన్సోల్ చేయండి అంతే. ఏమొద్దు. ప్రతిసారి చెప్తున్నాం కదా! ప్రాపర్‌గా కన్సోల్ చేయాలి. సేవ్ అండ్ చెక్. ఎక్కడికి వెళ్ళాలి మనం? డాష్‌బోర్డ్‌లోకెళ్ళాలి కదా! కన్సోల్ dashboard.jsx 14 చూడండి ఇక్కడ. సో, డాష్‌బోర్డ్.jsxలో మనకు ఆబ్జెక్ట్ వస్తుంది. చూడండి ఇక్కడ డాష్‌బోర్డ్ యూజర్ నేమ్ ఉంది కదా! యెస్ ఇదే. చూడండి లోపల. సో, వచ్చిందా? సో, కౌంటర్ వచ్చింది, డాష్‌బోర్డ్ వచ్చింది, లాగిన్ ఫార్మ్ వచ్చింది, సైన్ అప్ ఫార్మ్ వచ్చి ఇట్లా మొత్తం 4 వచ్చాయి. రైట్? దీని లోపల నాకేం కావాలి? డాష్‌బోర్డ్ శివకుమార్ ఇక్కడ ఉంది. రైట్? డాష్‌బోర్డ్ నేమ్‌లో శివకుమార్ ఉంది. ఇది కావాలి. అప్పుడు ఏం చేయమని చెప్పాను నేను మామూలుగా మీకు? ప్రోటోటైప్ అని చెప్పానా? ఫస్ట్ ప్రోటోటైప్ చూడాలి. ఆబ్జెక్ట్ రైట్? సో, ఆబ్జెక్ట్ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే డాట్ డాష్‌బోర్డ్ సేవ్ ఇట్. ఒక్క నిమిషం. లాగిన్ ఫార్మ్ డాష్‌బోర్డ్ రైట్? డాష్‌బోర్డ్. ప్రతీదీ జస్ట్ అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ. డాష్‌బోర్డ్ నేము, డాష్‌బోర్డ్ పాస్వర్డ్ ఇలా వచ్చిందా? దీని లోపల ఏం కావాలి? డాష్‌బోర్డ్ నేమ్ కావాలి రైట్? అగైన్ డాట్ సేవ్ ఇట్. చూడండి వచ్చిందా శివకుమార్ అనేది? ఏదైతే మన కన్సోల్‌లో వచ్చిందో మనకి ఇక్కడ ఇక్కడ కావాలి కదా మనకి. ఇక్కడ కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ డాష్‌బోర్డ్ యూజర్ నేమ్‌ని ఇక్కడ యాడ్ చేస్తాం. సేవ్ ఇట్. సెలెక్ట్ అన్నోన్ రిటర్న్ ద రూట్ వెన్ దే కాల్ దిస్ కాల్ అన్నెసరీ ఓకే. ఆహా! సో, బేసికల్లీ మనం ఏం చేయాలంటే ఈ ఎంటైర్ థింగ్ ఉంది కదా! ఎంటైర్ దీనంతా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. ఓకే. సో, కింద పెడితే ప్రాబ్లమ్ అయిపోద్దనమాట. ఎందుకంటే రీరెండరింగ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ప్రాబ్లమ్ అయిపోద్ది. సో, అలా కాకుండా డైరెక్ట్ మనం కాల్ చేసుకోవాలి. సీ నౌ వచ్చిందా శివకుమార్ అనేసి? ఇక్కడి వరకు ఈ ఫ్లో మీకు అర్థమైందా? అర్థం కాలేదా? జస్ట్ స్టోర్ క్రియేట్ చేసుకుంటున్నారు. తర్వాత రెడ్యూసర్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. దాని తర్వాత మీకు డేటా ఏదైతే కావాలో మీరు జస్ట్ కాల్ చేసుకుంటున్నారు. ఎలా కాల్ చేస్తున్నారు? యూజ్ సెలెక్టర్ ద్వారా మనం డేటాను కాల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నాకు శివ అయితే ఇష్టం లేదు. శివ నేను అప్డేట్ చేద్దాం అనుకున్నా. శివకుమార్ తీసేసి బృణాలు పెడదాం అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం? దానికోసం మనం యూజ్ చేసేది ఏంటంటే డిస్పాచ్. సింపుల్ మనం ఏం చేయడం లేదు. ఓకే. ఇక్కడ చూడండి ఫంక్షన్ అప్డేట్
డాష్‌బోర్డ్ నేమ్. ఓకే. సో, దీని లోపల ఏం చేస్తున్నావు? సింపుల్ డిస్పాచ్ కాల్ చేస్తున్నావు. ఏం చేయట్లేదు. ఓకే. ఇది యూజ్ డిస్పాచ్ అని ఉంది కదా! కాల్ చేసుకో. ఫస్ట్ ఇక్కడ మనము దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. కాన్స్టెంట్ డిస్పాచ్ ఈక్వల్ టు యూజ్ డిస్పాచ్. ఓకే. ఈ డిస్పాచ్ ఏదైతే ఉందో దీన్ని నువ్వు ఇక్కడ కాల్ చేసుకుంటావు. ఈ కాల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తావు? చూడండి ఇక్కడ. ప్రతిది కూడా అబ్జర్వేషన్ అనమాట. ఏదో కోడ్ కాపీ పేస్ట్‌లు చేయడం గానీ, సింటాక్స్ గుర్తుపెట్టుకోవడం గానీ ఏమొద్దు. చూడండి ఇక్కడ డిస్పాచ్ లోపల ఏముంది? యాక్షన్ అని ఉంది. సో, యాక్షన్ లోపల ఏం రాస్తున్నావు నువ్వు? మృణాల్ ఠాకూర్ అని పెట్టేస్తావు. సేవ్ చేయి. సో, సేవ్ చేసిన తర్వాత ఇది ఏదైతే అప్డేట్ యూజర్ డాష్‌బోర్డ్ ఉంది కదా! ఓకే. ఒక్క నిమిషం. దీన్ని ఇలా కాదు. ఒక్క నిమిషం. మామూలుగా నేమ్ ఇక్కడ పంపిస్తున్నాం కదా! బట్ నువ్వు అప్డేట్ చేయాలి. సో, అప్డేట్ చేయాలంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా ఫంక్షన్స్ ఉండాలని చెప్పాను ఇందాక. ఫంక్షన్ ఉంటేనే మనం డైరెక్ట్‌గా స్టేట్ దగ్గర అప్డేట్ చేయగలుగుతాం. లేకపోతే దాన్ని అప్డేట్ చేయలేం. సో, అందుకని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇంకొక ఫంక్షన్ తీసుకుంటాం. అప్డేట్ గ్లోబల్ ఫంక్షన్ అనేసి ఈ విధంగా. దీని లోపల డేటా పంపిస్తాం. ఓకే. అప్డేట్ గ్లోబల్ ఫంక్షన్ అంటే ఏంటి? ఎక్కడుంటుంది అది? డాష్‌బోర్డ్ స్లైస్‌లో ఇదుందా? ఇది అనమాట. నువ్వు కాపీ చేసుకుంటావు. ఇక్కడ నువ్వు ప్రాపర్‌గా యాడ్ చేసుకుంటావు. సేవ్ చేస్తావు. మరి డాష్‌బోర్డ్‌లోకొస్తావు. దీన్ని నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటావు. సేవ్ ఇట్. ఓకే. సో, ఇక్కడ అప్డేట్ చేస్తున్నావు కదా! దీనికి సింపుల్‌గా ఒక బటన్ తీసుకుంటా. అప్డేట్ నేమ్ అన్నట్టు. ఇక్కడొచ్చేసి ఆన్ క్లిక్ తీసుకుంటా. ఈ ఆన్ క్లిక్ లోపల దీన్ని యాడ్ చేసుకుంటా. దట్స్ ఇట్. క్రింద సో, అప్డేట్ నేమ్ క్లిక్ చేయంగానే నాకు డేటా మారిపోవాలి. చూడండి. అవుతుందా? ఏమన్నా కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? ఇప్పుడు నేనేం చెప్పాను నేను? సో, నాకు శివకుమార్ కాస్త మృణాల్ ఠాకూర్ అయిపోవాలి కదా! బట్ నాకు 1111 అవుతుంది. ఎందుకు? ఎనీవన్ ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరా? ఆ స్టేట్‌లో +1 ఉంది కదా నాకు. నైస్. మనమేంటంటే ఇప్పుడు జీవన్‌కి బాగా ఫుల్ క్లారిటీ వచ్చింది. అర్థం చేసుకున్నాడు. సూపర్‌గా ఉన్నాడు. తనకు కొంచెం తెలిసింది. కొంతమందికి తెలీదనమాట. ఏం జరుగుతుందో నాకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది. నాకు తెలీదు. ఏం చేయకండి. జస్ట్ రిడక్స్‌లోకెళ్ళండి. ఇందులో రిడక్స్‌లోకెళ్ళిన తర్వాత లాగిన్ ఫార్మ్ ఉంది కదా! బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందో అబ్జర్వేషన్. ఓన్లీ అబ్జర్వేషన్. చూడండి ఇక్కడ. లాగిన్ ఫార్మ్ క్రియేట్ చేస్తున్నారు. ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? యాక్షన్ క్రియేట్ అవుతుందా? దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు టైప్ ఏం పంపిస్తున్నారు? టైప్ వచ్చేసి అప్డేట్ గ్లోబల్ ఫంక్షన్ అనేది మీరు ఒక ఫంక్షన్ మెథడ్ కాల్ చేస్తున్నారు. రైట్? ఇది. ఇది ఎక్కడుంటుంది? మనకిక్కడ ఉంటుంది. రైట్? అప్డేట్ గ్లోబల్ ఫంక్షన్‌లో ఇక్కడుంటుంది. ఓకే. దీని తర్వాత మీరేం చేస్తున్నారు? పేలోడ్ ఉందా? పేలోడ్ వచ్చేసి మృణాల్ ఠాకూర్ అనేసి ప్రాపర్‌గా పంపిస్తున్నారు. డేటా సూపర్బ్. కానీ కరెక్ట్‌గా మీరు ఇక్కడ చూసుకుంటే స్టేట్ మాత్రమే ఉంది. సో, మీకు అక్కడి నుంచి వచ్చిన ఏదైతే యాక్షన్ అనేది లేదు కదా! సో, యాక్షన్ అంటే ఇదే కదా! దీన్ని నువ్వు ఇక్కడ కాల్ చేసుకుంటావు అంతే. సో, కాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మీరు హార్డ్ కోడ్ చేశారో, 1 వాల్యూ హార్డ్ కోడ్ చేస్తారో దీన్ని కాస్త యాక్షన్ అని పెడతారు. సేవ్ చేయండి. ఇప్పటికి ఏం చేయకండి. సేవ్ చేయండి. సోర్సెస్‌లోకెళ్ళండి. డాష్‌బోర్డ్ స్లైస్‌లోకెళ్ళండి. దీని మీద 9, 10 మీద ఓకే చేయండి. మరి అప్డేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాక్షన్ ఏమొస్తుందో చూడండి. చూడండి ఇక్కడ యాక్షన్ లోపల పేలోడ్ లోపల మృణాల్ ఉంది. డైరెక్ట్ యాక్షన్‌లో లేదు. అర్థమవుతుందా? డీబగ్గింగ్. సో, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డీబగ్గింగ్. యాక్షన్ ఉంది. ఇక్కడ యాక్షన్ మాత్రం పంపిస్తున్నా. నేను పేలోడ్ కావాలి.
ఎగ్జాక్ట్ మృణాల్ ఠాకూర్ నేను అప్డేట్ చేయాలి కాబట్టి యాక్షన్ డాట్ పేలోడ్ దాట్స్ ఇట్. ఇక్కడ శివ ఉంది కదా అప్డేట్ అయిపోయిందా? అయిపోయిందా? ఇది ఇలా వస్తుంది. ఇలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడే మనం అప్డేట్ చేయాలి. సో దట్ ఈస్ ద డిఫరెంట్ సినారియో. అది మనం చేద్దాం. బట్ కాన్సెప్ట్ అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇది అనమాట. సో ఎందుకు మనకి పక్కన పక్కన వస్తుంది ప్లస్ అంటే మనము ప్రతిసారి కూడా ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. లైక్ +1, +2, +3 ఎలాగైతే ఉందో ఆ నేమ్ వచ్చిన దాన్ని కూడా ఇంకొకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాం ప్లస్ యాడ్ చేయడం వల్ల. ఇన్ కేస్ మనం ఎప్పుడైతే ప్లస్ దాన్ని తీసేసి మనం ఉన్న వాల్యూ మాత్రమే కావాలన్నప్పుడు ఈ విధంగా మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మృణాల్ కాదు, నాకు ఇంకొకరు వచ్చారు. ఎవరు? మన ప్రభాస్ వచ్చారు అనుకోండి. సేవ్ ఇట్, అప్డేట్. ఓకే. ఇప్పుడు రిడక్స్ ఏం చేస్తుందంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఉంది బాగుంది. నేను అప్డేట్ చేస్తున్న అంత బాగుంది. ఇప్పుడు నాకు వచ్చేసి సేమ్ ఈ డాష్‌బోర్డ్ యూజర్ నేమ్ ఏదైతే ఉందో నాకు హోల్డింగ్స్‌లో కావాలి. నాకు ఫండ్స్‌లో కావాలి. నాకు డిఫరెంట్ కాంపోనెంట్స్‌లో నాకు కావాలి. అప్పుడు ఏం చేస్తావు? జస్ట్ ఇది కాపీ చేసుకుంటావు. ఇంక నువ్వేం చేయవనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హోల్డింగ్స్‌లోకి వెళ్తావు. ఫండ్స్‌లోకి వెళ్తావు కావాలంటే. తీసుకో. ఇక్కడ యాడ్ చేసుకో. ఈ డాష్‌బోర్డ్ యూజర్ నేమ్ ఉందా? దాన్ని తీసుకొచ్చి నీకు ఇష్టం వచ్చిన ప్లేస్‌లో నువ్వు యాడ్ చేసుకో. అంతే. యువర్ వర్క్ ఈస్ డన్. ఎక్కడికి వెళ్ళినా నీకు ఓకే. నో వరీస్. ఏమొచ్చింది ఎర్రర్? యూ సెలెక్టర్ ఈస్ నాట్ డిఫైన్డా? చూడండి వచ్చిందా ప్రభాస్ అని? ప్రభాస్. లేదు మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే సారీ. సేవ్ ఇట్. వచ్చిందా? ప్రొడక్ట్స్‌లోకి వెళ్ళండి. డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళండి. అప్డేట్ నేమ్ వచ్చిందా? ఇక్కడ పేలోడ్ ఉంది. యాక్షన్ ఉంది. సో పేలోడ్ ఉంది. దాని తర్వాత స్టేట్ ఉంది. డాష్‌బోర్డ్ లోపల స్టేట్, డాష్‌బోర్డ్ నేము, తర్వాత పాస్వర్డ్. ఏమైంది? నిన్న ప్రీవియస్ వాల్యూ ఏముంది? ప్రెజెంట్ వాల్యూ ఏముంది? చూడాలనుకుంటున్నాం. డిఫరెన్స్‌లోకి వెళ్ళు. ప్రీవియస్‌గా క్యాపిటల్ ఎస్‌లో ఉంది. చూడండి. సేమ్ థింగ్. సేమ్ వాల్యూనే కదా! పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. చూడండి. ఇది రిమూవ్ అయింది. కొత్త వాల్యూ యాడ్ అయింది. లేదనుకుంటే మీరు ఒకవేళ ఇక్కడ ఉంది కదా! ఇక్కడ మీరు బాహుబలి అని రాయండి చాలు. సేవ్ చేయండి. అప్డేట్ నేమ్ చూడండి ఇక్కడ శివకుమార్ ఉంది. దాని తర్వాత బాహుబలి కిందకి అప్డేట్ అయిందా? సో గ్రీన్ అంటే డేటా అప్డేట్ అయింది. లేకపోతే కొత్తది క్రియేషన్ అయిందని అర్థం. ఎప్పుడైతే మీకు రెడ్ అని వచ్చిందో ఆటోమేటికల్లీ డేటా డిలీట్ అయింది, రిమూవ్ అయింది అనేసి అర్థం. ఓకేనా? సో మీరు ఒకవేళ స్టేట్‌లోకి వెళ్ళారనుకోండి, డాష్‌బోర్డ్ లోపల మీకు ప్రాపర్‌గా చూపిస్తుంది. డిఫరెన్స్‌లోకి వెళ్తే ప్రీవియస్‌గా ఏమైంది, ప్రెజెంట్ ఏమైంది అనేది ఈ ప్రాపర్‌గా ఈ వాల్యూ చూపిస్తుంది. థర్డ్ స్టెప్ ట్రేస్ అని ఉంది కదా! ఇదేం చేస్తా ఉందంటే ఎగ్జాక్ట్‌లీ ఏ కాంపోనెంట్‌లో జరిగింది అదంతా. ఏ కాంపోనెంట్‌లో నేను డిస్పాచ్ చేశాను, ఏ కాంపోనెంట్‌లో నేను అప్డేట్ చేశాను. ఇదంతా కూడా ట్రేస్‌లో చూపిస్తుందనమాట. యూ గాట్ ద పాయింట్ రైట్? సో ఇలాగా మనం చేసుకున్న తర్వాత ఒకవేళ టెస్ట్ కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ యాక్షన్ ఏం జరిగిందో చూసుకోవచ్చు. అంతే. ఇంతే గాయ్స్, ఇంకా చెప్పడానికి కూడా ఏం పెద్దగా లేదు రిడక్స్ గురించి. ఇది మనకి అప్డేట్ అయ్యి ఇది మీకు ప్రాపర్‌గా అర్థమైతే నెక్స్ట్ క్లాస్ ఏం జరుగుతుందంటే ఏపీఐ కాలింగ్ గురించి జరుగుతుంది మొత్తం. సో ఏపీఐ కాల్‌లో కూడా ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అది కూడా చేసేస్తా చూడు ఇప్పుడే కావాలంటే. కాన్స్టెంట్ ఒక యూఆర్ఎల్ తీసుకున్నా రైట్? అసింక్. ఇక్కడ మీరు కాల్ చేస్తున్నారు. గెట్
ఏదో ఒక వెబ్సైట్. ఓకే. ఇక్కడ అవాయిడ్ చేస్తుంది. కాన్స్టెంట్ రెస్పాన్స్ ఈక్వల్ టు యూఆర్ఎల్ డాట్ డేటా, రైట్? డేటా వచ్చింది కదా, నేను డేటాను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని ఏం చేస్తావు? ఈ రెస్పాన్స్ ఉంది కదా, ఈ రెస్పాన్స్ తీసుకెళ్ళి ఇక్కడ పడేస్తావు అంతే, ఏం చేయవు. నథింగ్ మచ్ డిఫరెన్స్ అనమాట, అంతే. చూడండి ఇక్కడ సో యాక్షన్లోకి వెళ్ళండి. చూడండి మొత్తం ఇది పంపించేస్తుంది, ఎందుకంటే మనకు డేటా లేదు కాబట్టి. చేసేద్దామనండి అది కూడా ఒకసారి. పోస్ట్ ఉంది, దీన్ని సేవ్ ఇట్ అండ్ దెన్ అప్డేట్ నేమ్ కన్సోల్. ఓకే, ఈ డాష్ బోర్డ్ ఉంది కదా, ఇది ప్రాబ్లం ఇస్తుంది అనమాట. ఒక్క నిమిషం అండి. యువర్ డేటా సి రెస్పాన్స్, రైట్? సోర్సెస్లోకి వెళ్ళండి, ఒక్కసారి పుట్ డీబగ్ అండ్ రిఫ్రెష్ ఇట్. రిఫ్రెష్ చేయండి, అప్డేట్ నేమ్. ఓకే, యాక్షన్లో చూడండి ఏమొస్తుందో. సో పేలోడ్లో ఉందో డేటా మొత్తం వచ్చిందా? ఇదంతా ఏ రూపంలో వస్తుంది? ఆర్ఎస్ రూపంలో వస్తుంది, రైట్? సో మనం డైరెక్ట్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, డాష్ బోర్డ్లో ఆ డాష్ బోర్డ్ యూజర్ నేమ్ ఈ విధంగా పంపిస్తున్నాం, అందుకని అది రాదనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ డాష్ బోర్డ్ నేమ్ ఉంది కదా, డాష్ బోర్డ్ నేమ్ కాకుండా పేలోడ్, ఒక్క నిమిషం, పేలోడ్ యాక్షన్ డాట్ పేలోడ్లో ఉంది డేటా మొత్తం. ఓకే, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ డాష్ బోర్డ్ ఏముంది కదా, దీనికి ఏం చేస్తామంటే స్టేట్ డాట్ డేటా ఈక్వల్ టు యాక్షన్ డాట్ పేలోడ్. దీన్ని కావాలంటే ఈరోజు ఇప్పటికి తీసేద్దాం, స్టేట్ డాట్ డేటా. అప్పుడు డేటా క్రియేట్ చేసుకున్నాం కదా, అక్కడ ఏముండాలి, ఇక్కడ డేటా క్రియేట్ చేసుకుంటాం. సో ఎంటీ అరే కాబట్టి ఎంటీ అరే తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, నువ్వు ఎప్పుడైతే అప్డేట్ గ్లోబల్ ఫంక్షన్ క్రియేట్ చేస్తావో, ఒక ఏపీ కాల్ చేస్తున్నాం, ఆ ఏపీ కాల్ లోపల ఏముందంటే డేటా ఉంటుంది, యాక్షన్ డాట్ పేలో డేటా మొత్తం ఉంటుంది. ఆ డేటాని నువ్వు కొత్తగా ఏదైతే డేటా క్రియేట్ చేసుకున్నావో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ అరే క్రియేట్ చేసుకున్నావో, ఆ డేటా పంపించాలన్నమాట. ఓకే, సో దాన్ని నువ్వు డిస్ప్లే చేసుకోవాలన్నమాట. ఓకే, అప్పుడు నువ్వేం చేస్తావు, రిఫ్రెష్ అయ్యి అప్డేట్ నేమ్ యాక్షన్ డాట్ పేలోడ్ మొత్తం డేటా అయితే ఉంది. నెక్స్ట్ ఏమైందో చూడు, సోర్సెస్, నెక్స్ట్ కన్సోల్లోకి వెళ్ళి లేదా, ఓకే, డాష్ బోర్డ్లోకి వెళ్ళు, డాష్ బోర్డ్ డేటా కాపీ చేసుకో, ఇది కూడా వద్దు, జస్ట్ కన్సోల్ చేయాలంతే. చెప్తున్నాం కదా, ప్రతిది కూడా అబ్జర్వేషన్ అనమాట. ఏదో కోడ్ కాపీ చేసుకుని పేస్ట్ చేస్తే మనకి ఎప్పటికీ ఏది రాదు, ఓన్లీ ఫర్ అబ్జర్వేషన్. అదెందుకు రాలేదు, ఇదెందుకు వచ్చింది, ఫుల్గా మనకంటూ క్లారిటీ ఉండాలన్నమాట. సో పేలోడ్ తీస్తున్నా, కన్సోల్లోకి వెళ్తున్నా, చూడండి వచ్చిందా, మొత్తం డేటా వచ్చిందా? ఈ వచ్చిన డేటాలో మనం లూప్ చేయాలి, రైట్? టైటిల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, లూప్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, టైటిల్ ఉంది కదా, డేటాలో ఇక్కడ డేటా ఉంది కదా మొత్తం, డేటా డాట్ మ్యాప్ అగైన్ ఇట్స్ కాల్ బై ఫంక్షన్, ఇట్స్ ఎలిమెంట్స్, దెన్ రిటర్న్, దెన్ ఎలిమెంట్ డాట్ టైటిల్, సేవ్ ఇట్, అప్డేట్ నేమ్. వచ్చిందా?
అయిపోయింది. ఓకే. సో, కాన్సెప్ట్ అర్థమైందా? అర్థం కాలేదా? కాకపోతే మనం ఈ విధంగా మనం ఏపీఐ కాల్స్ చేయం. సింపుల్‌గా డేటా మనం క్రియేట్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు గానీ, బట్ నార్మల్‌గా చెప్పాలంటే ఇది ఈ విధంగా చేయకూడదనమాట. ఇంకా క్లీన్‌గా కావాలి. క్లీన్‌గా కావాలి. గ్లోబల్‌గా మనం ఏపీఐ కాల్స్ మనం చేసుకోవాలి. ప్రాపర్‌గా డేటా అనేది మనం మేనేజ్ చేసుకోవాలనమాట. దానికోసం వచ్చినదేంటంటే రిడక్స్ తంకన్ ఉంటుంది. సో, మనం ముందు రిడక్స్‌లో మనం ఒకవేళ చేసుకోంటే ఇవన్నీ కూడా మనం ఇన్‌స్టాల్ చేసుకొని అవన్నీ చేసుకోవాలనమాట. బట్ రిడక్స్ టూల్ కిట్ ఏం చేస్తాడంటే, "నువ్వు ఇన్‌స్టాల్ చేయమాకు, ఏం చేయమాకు. నేనున్నా. మొత్తం నేను హ్యాండిల్ చేస్తా. ఓకే. మొత్తం నేను హ్యాండిల్ చేస్తా. నువ్వు సింపుల్‌గా నువ్వు ఏపీఐ కాల్ చేసుకో. దాని తర్వాత ఏం చేయాలి, దాని బిహైండ్ ఏం చేయాలనేది మొత్తం నేను చూసుకుంటానని" చెప్తుంది. టుమారో లేకపోతే డే ఆఫ్టర్ టుమారో అది నేను చెప్తా ఏపీఐ కాల్స్ గురించి. దాన్ని మనం ఎట్లా ఏపీఐ కాల్ చేస్తాం ప్రాపర్‌గా, డేటా వచ్చిందాన్ని ఎట్లా మనం హ్యాండిల్ చేస్తున్నాం, అదంతా కూడా టుమారో, డే ఆఫ్టర్ టుమారో చెప్తా. ఎనీ డౌట్స్ ఇక్కడి వరకు? ఇక్కడి వరకు ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లేవంటే క్లోజ్ చేయను ఈరోజు. ఎందుకు మీరు చెప్పినా మీకు అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాం, మీరు 90-95% మీరు ఏ రెజ్యూమ్స్ అన్నా చూసుకోండి. వాళ్ళ దగ్గర జావా ఉంటది, డాట్ నెట్ ఉంటది, రియాక్ట్ ఉంటుంది, దాని తర్వాత జావాస్క్రిప్ట్ అన్నీ ఉంటాయి. 95% మీది ఒకవేళ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అనుకుంటే ఖచ్చితంగా రిడక్స్ మీ దగ్గర లేదు. కంపెనీస్ ప్రిఫర్ చేసేది రిడక్స్ అనమాట. అందరూ రియాక్ట్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఏముండదు. రిడక్స్ అనేది ఎందుకు అంత ప్రిఫర్ చేస్తున్నారంటే ఇందుకోసమే. మీరు అర్థం చేసుకోండి. ప్రాప్స్ డ్రిల్లింగ్ ద్వారా డేటా పంపించి తీసుకోవడం ఇవంతా ఎంత హెడ్‌ఏక్‌గా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు డైరెక్ట్‌గా? నువ్వు ప్రాపర్‌గా ఉంది కదా! నీకు తెలిసిపోతుంది కదా! అప్డేట్ చేయంగానే ఏం జరుగుతుంది మొత్తం క్లారిటీగా ఇక్కడ ఉంది కదా! యాక్షన్ ఏం జరుగుతుంది? స్టేట్ ఏం జరుగుతుంది? డిఫరెన్స్ ఏమైంది? డేటా మొత్తం క్లారిటీగా ప్రెడిక్టబుల్‌గా ఉంది కదా! ఇది నేర్చుకోవడానికి నువ్వు ఎంత యూట్యూబ్‌లో ఎక్కడైనా ట్రై చేయు. సో, నువ్వెంత నేర్చుకుని ఏమున్నా కూడా నీకు రాదనమాట. సో, ప్రాక్టికల్‌గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. అప్పుడే మనకిది వస్తది. నాకు అర్థం కావడానికి ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ టైం పట్టింది. ఓకే. మీరెప్పుడైతే రెజ్యూమ్‌లో మీరు రిడక్స్ టూల్ కిట్ మీరు యాడ్ చేసుకుంటారో, మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చాలా వరకు. ఎందుకంటే ఇది కొంచెం లిటిల్ బిట్ కాంప్లెక్సిటీ కాబట్టి. ఓకేనా? చలో అయితే. టేక్ కేర్. బై బై. ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. లేకపోతే క్లోజ్ చేద్దాం. ఎనీ డౌట్స్ ఎనీథింగ్. వాయిస్ పెద్దగా మాట్లాడమని. ఏమి వినిపించట్లేదు. హలో! మణి ఉన్నావా? హలో! ఓకే. నో వరీస్. గైస్ మిగతా వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. లేవా? సరే అయితే డేటా ఇంకేం లేవంటే చిల్. ఇది నేను యూట్యూబ్‌లో కూడా పెట్టేస్తా వీడియో ఈసారి. ఒకసారి మీకు ఒకవేళ ఎవరైతే మీరు ఉన్నారో జస్ట్ మీకు కామెంట్ పెట్టండి. మీకు నచ్చిందా? నచ్చలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? ఇట్స్ నెగెటివ్ కామెంట్ ఆల్సో. ఐయామ్ ఓకే విత్ దట్. ఈ నెగెటివ్ కామెంట్ పెట్టడం వల్ల కూడా ఇంకా నేనేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్టు కూడా నాకు తెలుస్తదనమాట. అంతే. అంతకు మించి ఏం లేదు. పబ్లిక్‌కి కూడా అందరికి తెలియాలన్నమాట. నేను ఎంతవరకు చెప్తున్నాను, మీకు ఎంతవరకు అర్థమైంది, అర్థమైందా? అర్థం కాలేదన్నట్టు. ఓకే. యాహ్! కూల్. సరే అయితే టేక్ కేర్. బై బై.